హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటా. మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే అరటికాయ బజ్జీ చేస్తా ఉన్నాను. 2 అరటికాయలు అయితే తీసుకోవాలా. 2 అరటికాయలు తీసుకొని రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలా. కట్ చేసి అయితే పెట్టుకొని ఇప్పుడైతే బజ్జీలు వేసేదానికి శనగపిండి అయితే కలుపుకుందాము. ఒక గిన్నెలో అయితే శనగపిండి, ఉప్పు, కారం, సోడా, జీలకర్ర, ఆ వాము అంతా వేసుకొని బాగా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని కొంచెం గట్టిగా కలుపుకుంటేనే బాగుంటుంది. నీళ్ళు అయితే బాగుండదు. అట్లా అనేసి నేను కొంచెం గట్టిగా కలుపుతున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలా. ప్యాన్లో నూనె వేసుకొని బాగా నూనె అయితే వేడైనాక బజ్జీలు ఇవి ఉంటాయి కదా, అరటికాయలు కట్ చేసి పెట్టుకోండి. శనగపిండిలో వేసి కలిపి ఒక్కొక్కటే వేస్తా అంటే బాగా కాలాలి. వాటిని చాలా కాలేదు కూడా వద్దు. బాగా నూనె కాగిపోయి ఉంటుంది కదా, స్లిమ్లో పెట్టుకోవాలా. స్టవ్ని గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని వేస్తే బాగా వస్తాయి. లేదంటే కొంచెం ఎర్రగా అయిపోతాయి, లోపలంతా అట్లే ఉంటుంది. అట్లా అనేసి సిమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకుంటే బాగా వస్తాయి. అరటికాయల బజ్జీలు అయితే రెడీ అయిపోయా. ఇప్పుడైతే ఎత్తి ప్లేట్లో వేసుకోవడమే. ప్లేట్లో అయితే వేసుకొనేసి కావాలంటే మనకి ఎర్రగడ్డలు, కొత్తిమీర, ఉప్పు, కారం, ఇంకా స్పైసీగా కావాలంటే ఉప్పు కారం వేసుకొని తినచ్చు. సూపర్గా ఉంటాయి. మేమైతే అట్లే చేసినాము. నా కొడుకు అయితే ఎర్రగడ్డలు వేస్తే చాలా ఇష్టము. అట్లా అనేసే అంతా వేస్తాండ. ఉప్పు, కారం, కొత్తిమీర. సూపర్గా ఉందండి. అంతా అరటికాయ బజ్జీ రెడీ.